మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్లో పర్యటించి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులతో మాట్లాడనున్నారు. హైడ్రా కూల్చివేతలపై ఎవరూ భయపడవద్దని భరోసా కల్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండో రోజు పర్యటించనున్నారు. ఎక్కడెక్కడ పర్యటించనున్నారు? ఈ రోజు అప్డేట్స్ ఏంటి వంశీ? మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తాము అండగా ఉన్నామంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు కదిలినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇళ్లను నిర్దాక్షిణంగా కూల్చివేసి వారిని నడి రోడ్డు మీదకి తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్కి కూడా పెద్ద ఎత్తున మూసీ పరివాహక ప్రాంత ప్రజలు వచ్చి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వారి యొక్క బాధను చెప్పుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటన చేపట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఏదైతే మొన్న 2 రోజుల క్రితం అటు మాజీ ఎమ్మెల్యే ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏదైతే పరిశీలించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతోపాటుగా మాజీ మంత్రులు కూడా 2 రోజుల క్రితం పర్యటన చేపట్టడం జరిగింది. నిన్న అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పర్యటన చేపట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు కిషన్ బాగ్ కావచ్చు, దాంతోపాటుగా హైదరాబాద్ ప్రాంతాల్లో పర్యటన చేపట్టి ప్రజలకు అండగా మేము ఉన్నామంటూ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనం ఇప్పుడు ఈరోజు అంబర్పేట్లోని పర్యటన చేపట్టనున్నారు. అంబర్పేట్లోని అటు ఏదైతే తులసిరామ్ నగర్లో ఈరోజు వారి పర్యటన ఉండబోతుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలకు ఏదైతే తాము అండగా ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాము. ముందుగానే పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనము ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా రావడం జరిగింది. వారి బాధను చెప్పుకోవడానికి కూడా మనం చూస్తూ ఉన్నాము. అమ్మ, చెప్పండి, మీ పేరు? మా పేరు మంగమ్మ సార్. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారమ్మా? మేము 30 ఏళ్ళ సంది ఉంటాం. 30 ఏళ్ళ అధికారులు ఎప్పుడు వచ్చారు? మీ ఇల్లు కూలగొడతామని చెప్పారు. అయ్యింది మీకు? మేము కృష్ణనార్లు ఉంటాం, ఈ కాచిగూడ కృష్ణనార్ ఉంటాము. మాకైతే ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. వచ్చిండ్రు కానీ సర్వైవ్ చేసుకొని ఎన్ని గజాలు ఉంది ఏం కథ అని రాసుకొని ఇంటి నెంబర్లు తీసుకొని పోయినరు, మా ఫోన్ నెంబర్లు తీసుకొని పోయినరు. ఇంకా రెడ్ మార్క్ అంటే ఇప్పటికి రాలేదు సార్. అక్కడక్కడ ఊలగొడుతుండ్రా అని 6 రోజుల సంది మేము బీమార్లతోనే ఉంటాం. ఇక్కడ సార్ మీటింగ్ పెడుతున్నారని ఇవాళ లేచి ఇంత మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున వృద్ధులు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. అమ్మ, చెప్పండి, మీ పేరు? రాజమ్మ. 50 ఏళ్ళ ఆయన ఇక్కడ ఇవి మొత్తం రూమ్లు వేసుకున్నా, అందులో పొద్దు గడిపిన. ఇప్పుడు ఒకటో పులోరు ఆ కొడుకు 2 కొడుకులు నాకు. నేను ఇక్కడ కట్టుకున్నా. ఈ పోరెక్రమం వస్తుందని మాకు తెలియదు. మరి పోతుంది ఉంటుందని ఇట్లా భయం పెడుతుండు. మరి ఆయనకి ఎట్లా న్యాయం అవుతుందో. ఇప్పుడు మేము కట్టం చేసుకుంటేనే బతికేది. హైదరాబాద్లో ఉంటాం, ఇక మా ఊర్లో ఏం లేదు, ఇక్కడనే. మరి నా పిల్లలు నేను మొత్తం ఇక్కడనే ఉంటాము. మరి ఆయన ఏం పరిష్కారం చేస్తారు మీరందరూ? తండ్రి మరి చేయాలి. మరి ఇండ్లు కూల కొడితే ఎక్కడ పోతాం మేము? డబుల్ బెడ్రూమ్ మాకెందుకు? ఇప్పుడు నా కొడుకులు ఉండ్రి, వాళ్ళకు 4 పిల్లలు, ఈ కొడుకు 4 పిల్లలు, నేను ముసలోడు, గుడ్డోడు ముసలోడు, ఆయన కళ్ళు కనపడాయి. ఎక్కడ పోతాం మేము? ఏడుగు గంట పోయి మమ్మల్ని పెడతాడు అని చెప్పి మేము ఏడుస్తున్నాం బాంచను. మరి ఆయనకు దయ రావాలి. కేటీఆర్కు దయ రావాలి. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అమ్మా? జరగలే. కేటీఆర్ ఉన్నాడు అప్పుడు
పింఛన్లు వస్తాయి అన్నాడు, పింఛన్లు లేవు. అయితే ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి మీ పేరు? నా పేరు అండాలయ్య. మాకు ఒక కొడుకు, 2 బిడ్డలు. ఊళ్ళే 2 ఎకరాలన్నర పొలం ఉండే, అమ్మకొచ్చుకున్నాము. ఈడ కొనుక్కొని కట్టుకున్నాము, రేకులు ఇల్లే. అది అయినా పట్ట చేయించుకున్నాము, 1 లక్ష రూపాయలు పెట్టి. దాని అది కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, ఏడాదికి 4000 నల్ల బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. ఇప్పుడు పోతాయి అని బుగులు పెట్టిస్తుండ్రు. అందరికీ నమస్తే చేస్తున్నాము. మా పేదోళ్ళ తెరువు రావద్దు, మమ్మల్ని ఏడిపియొద్దు. మీ బిడ్డల సొంటలో నాయన ఇక్కడ నీళ్ళే రావు. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే వృద్ధులు కూడా వారి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వయసులో తాము ఎక్కడికి వెళ్ళాలనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రభుత్వం పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి కాసేపట్లో అటు అంబర్పేటలోని తులసిరామ్ నగర్కి చేరుకోనున్నారు. ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. తమ బాధలను చెప్పుకోవాలి, తమకు అండగా నిలబడాలని కూడా వారు కోరుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.